హాయ్, ఐఎమ్ డాక్టర్ నీరజ, సీనియర్ కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. చాలా మందికి హోమియోపతి పట్ల ఎన్నో రకాల అపోహలు ఉంటున్నాయి. కొన్ని అపోహల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, హోమియోపతి అందరికీ ఇచ్చే తీపి గోళీలే, తెల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, సగ్గుబియ్యం లాగా అందరికి ఒకటే మందు ఇస్తారు. అట్లా కాదు. హోమియోపతి మందు ఉండేది లిక్విడ్ ఫామ్లో, టింక్చర్ రూపంలో. ఆ టింక్చర్ ని వేయటం కోసము వాడి సాధనమే ఆ తీపి గోళీలు. ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ ఒక మానసిక సిమ్టమ్స్ని కానీ, శారీరక సిమ్టమ్స్ కానీ, వాళ్ళ ఇష్టాలు కానీ, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేను, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలని ఫేస్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేను, ఇవన్నీ చూసుకొని వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, వృత్తి ఏంటి, వాళ్ళు ఎట్లాగుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎట్లా ఉంటారు, సహయోగులతోటి ఎట్లా ఉంటారు, ఇవన్నీ కనుక్కొని రూట్ కాజ్, జబ్బుకు ఒక రూట్ కాజ్ ఏముందనేసి తెలుసుకొని ప్రతి వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా ఇచ్చే ట్రీట్మెంటే హోమియోపతి. మీరు చూసే ఆ తెల్ల గోళీలు కేవలం వెహికల్, అంటే వెనక మందు ఇవ్వడానికి సాధన అంతే, అంతేగాని అందరికీ ఒకటే మందు మటుకు కాదు. రెండో అపోహ, హోమియోపతి అంటే ప్లాసిబో ఎఫెక్టే కదా. కాదు, హోమియోపతి ప్లాసిబో అనేసి చాలా మంది అనుకుంటారు. ఇట్లా కాదు. అదే ఉంటే కనుక సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, థైరాయిడ్, పీసీఓడి, ఆర్థరైటిక్ పెయిన్స్ కానీ, ఆటిజం, ఏడిహెచ్డి అన్నిట్లోనూ హోమియోపతి ద్వారా చికిత్స ఉండేదే కాదు. హోమియోపతి ఇస్ అ సైన్స్. అది ఆవిష్కరించినది డాక్టర్ శామ్యూల్ హానిమన్. దానికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్లలో యానిమల్ మీదకి చేసి తర్వాత మనుషుల మీద చేసే టైంలో డాక్టర్ హానిమన్ 250 years వెనకాల మనుషుల మీదకి ప్రయోగం చేసుకొని మనుషులు ఎటువంటి సిమ్టమ్స్ చెప్తున్నారు అన్నీ రికార్డ్ చేసుకొని ఆ తర్వాత ఎట్లాగా పనిచేస్తుంది, ఒక డైమండ్ని, వజ్రాన్ని వజ్రమే కోసినట్టుగా, విషానికి విషమే విరుగుడు, ఆ ప్రిన్సిపల్ తోటే హోమియోపతి ప్రిన్సిపల్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అండ్ దాని నుంచి వచ్చిన రిజల్ట్స్. అంతేగాని హోమియోపతి ప్లేసిబో కన్నా ఎఫెక్ట్ మటుకు కాదు. హోమియోపతి ప్రెగ్నెంట్ లేడీస్ వాడచ్చా, న్యూబోర్న్ చిల్డ్రన్కి వేయచ్చా, లేదంటే ఇంకా పాలు పట్టుతున్నా నేను మా బాబుకి, నేను వాడచ్చా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా. హోమియోపతి చాలా సేఫ్, ఎందుకంటే దాంట్లో మెటీరియలిస్టిక్ డోస్ ఏది ఉండదు, కేవలం ఎనర్జీ ఫామ్. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అంటే గర్భంతో ఉన్న లేడీస్ కానీ, లేదు న్యూబోర్న్ చిల్డ్రన్కి కానీ, పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి అందరికీ కూడా హోమియోపతి సేఫ్గా వాడచ్చు. ప్రెగ్నెన్సీలో చిన్న జబ్బులు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు హోమియోపతి మందులు వాడుకోవచ్చు. అంతకు ముందుగా మీరు ఏదైనా ఆర్థరైటిస్కి కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి, సోరియాసిస్ ఇటువంటి వాటికి మీరు హోమియోపతి మందులు వాడుతుంటే కనుక ప్రెగ్నెన్సీలో ఆపాల్సిన అవసరం లేదు. హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది మీకు అపోహ చాలా మందికి ఉంటుంది. హోమియోపతి పనిచేసేది మన ఒక మెటబాలిజం మీదకి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మీదకి, ఆ రెండిట్లోనూ సమతుల్యం తీసుకుని రావటమే హోమియోపతి ఒక లక్షణం. దానివల్లనే హోమియోపతి మందులు వాడే వారిది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు తొందరగా తేడాలు కనపడటము, అండ్ ఎటువంటి జబ్బులు వచ్చినాయి, ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, సోరియాసిస్, ఐబిఎస్, ఎగ్జిమా లాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి హోమియోపతి బాగా పనిచేస్తుంది. హోమియోపతి ముందు వ్యాధిని అధికంగా చేసి తగ్గిస్తుందా, అది కూడా కేవలం ఒక మిథ్య. హోమియోపతి ఏ వ్యాధిని కూడా ఎక్కువ చేసి తగ్గించడం లాంటిది లేదు. హోమియోపతి పనిచేసేది ఇమ్యూన్ సిస్టమ్ మీదకి కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని ఏమేమి డిస్టర్బ్ చేసినాయి అంటే సప్రెస్డ్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంతకుముందు ఉపసానికి కానీ, మాటువంటి జలుబులకి, దగ్గులకి వాడే యాంటీబయాటిక్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వస్తారు. ఆ దోవలో ఏదైనా బయటికి వస్తే కనుక చర్మం మీదకే వస్తాయి, అంతేగాని వ్యాధిని ఎక్కువ చేయటం, దాని తర్వాత తక్కువ చేయటం అనేది ఉండదు. హోమియోపతి చాలా స్లోగా యాక్ట్ చేస్తుందా, అట్లాగా ఉండదు. అక్యూట్ కండిషన్స్కి హోమియోపతి బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. మీ వ్యాధి ఎంతకాలం నుంచి ఉంది, దాంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అంతకుముందు ఎటువంటి మందులు వాడినారు, వీటి బట్టి టైం డ్యూరేషన్ మారుతుంది. కానీ అదే కడుపులో నొప్పి చాలాసార్లు క్లినిక్లో చూస్తాం, బాగా కడుపులో నొప్పితో వచ్చిన పేషెంట్స్ మందు ఇచ్చిన ఒక 10 నిమిషాలు, అరగంటకే రిలీఫ్ రావటం. అంత క్విక్ యాక్షన్స్ కూడా హోమియోపతి అక్యూట్ మెడిసిన్స్కి ఉంటాయి.